పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ లీడర్ సూర్యకిరణ్ గారితో ఉన్నాము. ఓట్ చోరీ గద్దీ చోరీ మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓట్ చోరీ వల్లనే మీరు బీహార్ ఎలక్షన్ లో ఓడిపోయారా? 100%. ఇంతకుముందు ఎప్పటి నుంచో కర్ణాటక ఎంపీ ఎలక్షన్లో కూడా రాహుల్ గాంధీ గారు బాహాటంగా బహిరంగంగా చెప్పిండు. అదేవిధంగా ఢిల్లీ వేదిక కూడా చెప్పిండు. ఓట్ చోరీ అనేది చాలా ఘోరంగా జరుగుతుంది. మోడీ ఎదే పనిలో ఉన్నాడు. ఓట్లు దాదాపు పార్లమెంట్ డివిజన్లో చూసుకుంటే 1,00,000 ఓట్ల దాకా కొత్త ఓట్లు వచ్చి వాళ్ళు ఓట్లను చోరీ చేసే పని పెట్టుకున్నారు. అదే బీహార్ ఎలక్షన్లో నితీష్ కుమార్ గారు వాళ్ళు కొలైడ్ అయ్యి వాళ్ళ ఓట్ చోరీ చేసి గెలిచిరు అనేది మా ఆరోపణ. ఆయన కూడా దానికి కట్టుబడి కూడా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఓట్ చోరీ కార్యక్రమానికి మేము అందరం కూడా మద్దతుగా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం, ర్యాలీలు తీస్తున్నాం, మా మద్దతు తెలుపుతున్నాం. అట్లా అంటే మరి ఇక్కడ జూబ్లీహిల్స్ లో కూడా మీరు గెలిచారు కదా. ఓట్ చోరీ అంటే మరి బీజేపీ జూబ్లీహిల్స్ లో కూడా గెలవచ్చు కదా ఓట్ చోరీ చేస్తే? అది వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా వాళ్ళ లోకల్ గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళు దాంట్లో ఈ ప్రభావాన్ని ఈ వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళ గెలుపు కోసం వాళ్ళ ఏదైతే కూటమి ఉందో వాళ్ళ కూటమి అభివృద్ధి కోసం ప్రజల్ని ఆగమనం చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా జూబ్లీహిల్స్ లో గెలవడం జరిగింది. అది నవీన్ యాదవ్ విజయం అనుకుంటారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ విజయం అనుకుంటారా? ఇది సమిష్టి విజయం. నవీన్ యాదవ్ గారిని పార్టీ అధిష్టానం ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ పార్టీ అధిష్టానం అందరూ కలుసుకొని ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన భారీ మెజార్టీతో గెలిచారని ఆ రోజే అందరూ ఆ క్యాండిడేట్కి లోకల్ క్యాండిడేట్ ఇవ్వడంలోనే ఫస్ట్ విజయం మొదలైంది. అక్కడి నుంచి అందరూ ఏదో 5,000 10,000 మెజార్టీ అనుకున్నాడు. ఇప్పుడు 25,000 మెజార్టీ రావడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇంకోటి, ప్రతి ఒక్క కార్యకర్త అక్కడికి వచ్చి ఎంతో శ్రమించి ఆయన గెలుపులో భాగం అవడం నాకు చాలా అందరికీ ఆనందకరమైన విషయం. నేను కూడా భాగం అవడం కూడా నాకు ఎంతో సంతోషంగా. కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం వల్లే మీరు గెలిచారని అంటున్నారు, కాంగ్రెస్ గెలిచిందని అంటున్నారు. కేసీఆర్ కాదు, మోడీ వచ్చినా కూడా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ ఫస్ట్ పాజిటివ్ వైపు ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, సెక్రటరీలు అందరూ కూడా ఏదైతే ఎలక్షన్ వచ్చిందో ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మొత్తం చూపి అక్కడ ప్రజలకు తెలియజేస్తే ఇంత భారీ మెజార్టీ వచ్చింది. అంతేగాని ఎవరో వస్తే ఎవరో చరిష్మా కోసం కాదు ఎలక్షన్లో ప్రజలు ఓటేసేది. అలాగే దొంగ ఓట్లు రిగ్గింగ్ తోటే గెలిచారని అటు అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. ఇప్పుడు దొంగ ఓట్లు రిగ్గింగ్ అంటే ఒక్క బూత్లో అయినా దాదాపు 407 బూతులు ఉన్నాయి. ఒక్క బూత్లో అయినా ఎక్కువ రావడము, తక్కువ రావడము, లేకుంటే ఫేక్ ఓట్లో ఏదో ఒకటి జరగాలి కదా. ఏది జరగనప్పుడు దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళంతా ఏదో ఓడిపోయిన దుఃఖంలోనో లేకుంటే గెలిచిన వాళ్ళ మీద అసూయతోనో ఏదో బట్టగాల్సి మీద వేయాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి గెలిచే సత్తా లేదు, వాళ్ళకి చరిష్మా లేదు. ఇంకోటి, వాళ్ళు ప్రజల్లో లేరు. ఎవరో ఎటునో చాలా మంది ఒక గ్రూప్ అయి అక్కడ రూల్ చేసుకుంటూ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో అరాచకాలు చేసి ఎవరిని కూడా మాట్లాడకుండా చేయడం వల్ల వాళ్ళు ఇన్ని రోజులు ఆటలు సాగినాయి. కానీ ఇవాళ ప్రజా విజయం, ప్రజాపాలనలో ఈ గొప్ప విజయాన్ని కంటోన్మెంట్ చూసింది, మళ్ళీ అలా జూబ్లీహిల్స్ చూస్తుంది. నవీన్ యాదవ్ గెలుపు అనేది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఎంజాయ్ చేస్తారు.